సొంత మనుషులే మనకు హెల్ప్ చేయనప్పుడు, మనకు చెయ్యి అందించినప్పుడు మనకి ఎలా ఉంటది? సో, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీదనే ఉంటది. ఇది ఎవ్రీవన్ చాలా ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటది. చాలామంది అనుకుంటారు. ఇప్పుడు సపోజ్ చాలామంది అమర్‌కేం అబ్బా మంచి ఫ్యాన్ బేస్ అబ్బా మంచి స్టార్ అబ్బా ఎవ్వడికి ఉన్న నొప్పులు ఆడుకుంటాయి. మన కొన్ని మనం చెప్పుకోలేము. చెప్పుకుంటే అవి బాగోవు. అంటే నా పర్సనల్ లైఫ్‌లో నాకు తేజు అవేం లేవు. మళ్ళీ వీళ్ళు ఇంకొకరు రాసుకుంటారేమో అలాంటివి లేవు. మేము బానే ఉన్నాం. మేమిద్దరం చాలా బాగున్నాం. అట్‌లీస్ట్ తను నాకు సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది. బాగున్నాం మేమంతా. మాకు మధ్యలో లేవు. ఇంకొన్ని మనం కొద్దిగా నేను డౌన్ ఉన్నప్పుడు నాకు ఎవరు చెయ్యి ఇవ్వట్లేదు. అది ఎవరైనా అవ్వచ్చు. నేను డౌన్ ఉన్న టైంలో కొద్దిగా నాకు చెయ్యి ఇవ్వట్లేదనమాట. నేను అనుకున్న వాళ్ళెవరు చెయ్యి ఇవ్వట్లేదు. అది ఆబ్వియస్లీ మనకు నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. అలా అని చెప్పి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. నిజంగా నేను అడిగాను అంటే ఇప్పుడు తేజు అయినా, మానస్ అయినా, ఆర్యన్ అయినా, మా అమ్మ అయినా నాకు చేస్తారు. బియాండ్ దట్ అడగలేను. ఐ వోంట్ డిపెండ్. నేను ఎప్పుడు డిపెండ్ అవ్వను. నాకు నిజంగా అంత కష్టం వస్తే తప్ప నేను అడగను. మన శ్రీకాంత్ అన్న ఉన్నారు, నాకు ఏదన్నా ఉన్నా. కానీ ఎందుకు అడగలేకపోతున్నాను, ఎవరిని ఏంది అడగలేకపోతున్నాను. అది అహం అడ్డొచ్చో లేకపోతే మొహమాటమో లేకపోతే ఇది కాదు, కానీ వద్దు